మళ్ళీ లేటారా? ఇందాక నుంచి మేనేజర్ గారు డోర్ ముందు నీకోసం వాచ్‌మెన్‌లా ఎదురు చూస్తున్నాడు. అమ్మా బాబాయ్, ఆడికి దొరకకపోతే చాలరా. గుడ్ మార్నింగ్ శర్మ. గుడ్ ఆఫ్టర్నూన్. కానీ ఎందుకంత లేట్ అయింది? రూ టాలెంట్కి కొంచెం డిలే కామన్ సార్. హద్దులు దాటితే తాట తీస్తా నీకు. అయినా ఈ వీక్లో నాకు తెలిసి మూడోసారి ఇలా లేట్గా రావడం. నన్ను చూడు, కరెక్ట్గా 9:15 కల్లా ఆఫీస్లో ఉంటా. నన్ను చూసి నేర్చుకో. నువ్వెందుకు వస్తున్నావో నాకు తెలుసులే. రోజు పొద్దున్నే వచ్చి మన ఆఫీస్ రెడీకి సైట్ కొడతాడు, దొంగ కోళ్ళు పట్టేటోళ్ళ. హే రవి, హే కృష్ణ, కమాన్ టెల్ మీ యార్, ఎందుకంత లేట్గా వచ్చావు? వై ఆర్ యూ లేట్? వై ఆర్ యూ లేట్? గత 3 నెలలుగా కంపెనీ శాలరీ కరెక్ట్ డేట్కి క్రెడిట్ చేసిండా సార్? ఫస్ట్కి రావాల్సిన శాలరీ 15కి వేస్తాడు. బయోమెట్రిక్ దగ్గరకు వచ్చి శర్మ వేర్ ఇస్ ద మనీ అని అడిగామా? లేదు, అడగలేదు. ఎందుకంటే మాకు కంపెనీ ఎథిక్స్ తెలుసు సార్. పాయింటే గురుగారు. అయినా శాలరీ ఇచ్చేవాడే లేట్ ఇస్తున్నప్పుడు పని చేసేవాడు ప్లేట్ తిప్పకుండా టైంకి వెళ్ళి వస్తాడు సార్. సైన్స్ లాజిక్ సార్. ఇందులో సైన్స్ ఎక్కడుందిరా చెత్తనా ఎంప్లాయ్. అయినా శాలరీ గురించి మాట్లాడాలైతే పోయి హెచ్ఆర్తో మాట్లాడు. నాతో ఎందుకు? హెచ్ఆర్తో మాట్లాడు. హెచ్ఆర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద కంపెనీ సార్. యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ సార్. ఎద్దవా ముష్టి ముఖం వేసుకొని శాలరీ లేట్ అయినప్పుడు మేము అడ్జస్ట్ అవ్వట్లా, అట్లే మీరు అర్థం చేసుకోవాలి. అంతేగా? మరే తల్లి బిడ్డ న్యాయం. కరెక్ట్గా చెప్పేవరా. సింపుల్ లాజిక్ సార్. నో క్యాష్ ఆన్ టైం, నో వర్క్ ఆన్ టైం. మీరు ఫస్ట్కి శాలరీ పడేలా చూడండి, నేను కరెక్ట్గా 8:30కి ఆఫీస్లో ఉండేలా చూస్తాను. డీల్? ఇనఫ్ రవి, క్లియర్ యువర్ డెస్క్ నౌ. అండ్ కృష్ణ, రైట్ అన్ ఎక్స్ప్లెనేషన్ మెయిల్ టు హెచ్ఆర్ రైట్ నౌ. ఆల్రెడీ టైప్డ్ సార్. సబ్జెక్ట్ లైన్ శాలరీ లేట్ వర్సెస్ బాడీ లేట్, ఏ డీప్ కేస్ స్టడీ బై కృష్ణ. సార్ ఆల్రెడీ సీసీలో డైరెక్ట్గా సిఓ గారికి సెండ్ చేశాను సార్. కృష్ణ, సిఇఓ గారికి ఎందుకు రా బాబు? ఉన్న జాబ్ కూడా పోద్ది. ఓకే ఓకే, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. గో టు వర్క్. కానీ రేపు మార్నింగ్ 10:45 కల్లా వచ్చేసే. ఓకేనా? వర్క్కి సరిగ్గా 10:45 కల్లా వచ్చేసే. మీరు 5th రో శాలరీ వేయించండి, నేను 10:14 AM ఎంట్రీ ఇస్తా. డీలా? ఓకే, డీల్. కానీ చూసుకో. Sorry Harsha, you are not selected. మ్యామ్ నేను అన్ని రౌండ్ క్లియర్ చేసా కదా మ్యామ్. నేను ఎక్కడ తప్పు చేస్తానో చెప్పండి మ్యామ్ ఒకసారి. Sorry Harsha, we can't say that. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఒక్కసారి మ్యామ్, నా లైఫ్ విషయం మ్యామ్. బాయ్స్ ఇతన్ని బయటికి తీసుకెళ్ళండి. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఒకసారి చెప్పండి మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. రేయ్, ఆగు. మనిషి అనుకుంటున్నావా, పశువు అనుకుంటున్నావా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఇలా చేస్తే జాబులు ఇవ్వరు. అన్న నేను అక్కడ అన్ని రౌండ్ క్లియర్ చేశా అన్న. అసలు నాకు జాబ్ ఇవ్వట్లే అన్న. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అన్న మా ఫ్యామిలీకి నేను ఒక్కనే అన్న ఇప్పుడు సపోర్ట్. ఎవ్వరు లేరన్న నాకు సపోర్ట్కి. సరే, ఒక్క నిమిషం ఆగు. ఎందుకు మేము వాడిని సెలెక్ట్ చేయలేదు? If you want to ask anything, you can ask manager directly. He have recommended some other guy to select. సార్, వాడిని వెళ్ళిపోమన్నారా? అవును, వెళ్ళిపోమన్నా. వాడు నాకొద్దు. సరే, అయితే మీ గురించి హెచ్ఆర్కి బ్యాడ్గా చెప్పేస్తా. అంత పెద్ద డెసిషన్స్ ఎందుకు లేరా బాబు? సరే, వాడిని రమ్మను, జాబ్ ఇస్తా. ఓకే సార్.
కంగ్రాచులేషన్స్, నీకు జాబ్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్ అన్నా. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఏమైనా తినేసి రాపో, ఓకేనా? వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఓకే ఓకే, ఫైన్. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి వస్తావు రాకన్నప్పుడు సిగ్గు లేదా నీ బతికి? అన్న మా ఫ్యామిలీకి నేను ఒక్కనే అన్న ఇప్పుడు సపోర్ట్, ఎవ్వరు లేరన్న నాకు సపోర్ట్కి. తోను ఏ హాయ్. హే టీమ్, మన కొత్త టీం మెంబర్ మీట్ రాధా. హాయ్ రాధా. ఓ హలో హలో. కాఫీ టీ లేక ఎమోషనల్ సపోర్ట్ కావాలా? ఎమోషనల్ సపోర్టా? ఫస్ట్ డేకే వన్ లైట్ తీసుకోరాదా, వాడు రోజుకో పర్సనాలిటీ చేంజ్ చేశాడు. అయ్యో అలా కాదు రాదా, నేను చాలా డీసెంట్ ఫెలో. రైట్ సోను? డీసెంటా? వీటి డెఫినేషన్లో డీసెంట్ అంటే నో ఫైటింగ్ బిఫోర్ లంచ్. నైస్ డెఫినేషన్. నవ్వింది. మన టీంకి లక్కీరా నేను. హ్యావ్ యువర్ సీట్. రాధా, దిస్ ఇస్ కృష్ణ. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ అబ్జర్వ్ చేస్తాడు. బేసికల్లీ సీసీటీవీ కెమెరా విత్ ఎమోషన్స్. నైస్ వన్. ఎమోషన్స్ కూడా ఆప్షనల్. రాదా ఫస్ట్ డే కదా, టెన్షన్గా ఉందా? లిటిల్ బిట్, కానీ మీ గ్యాంగ్ని చూస్తే టెన్షన్ తగ్గిపోతుంది. అలా అయితే కరెక్ట్ ప్లేస్కే వచ్చావు. యా, ఫన్ గ్యారెంటెడ్, శాలరీ ఆప్షనల్. రాధా, Hmm? స్మాల్ ఇన్వైట్. రేపు నా బర్త్డే. జస్ట్ కేక్, లాఫ్స్, సిల్లీ జోక్స్. మీరు ఫ్రీ ఉంటే రావచ్చు. ఇన్వైట్ చేయి. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది కదా. షూర్, బర్త్డే మిస్ అవ్వను. డన్. కృష్ణ, ఏంట్రా బాబు నువ్వు? ఆఫీస్కి, మీటింగ్స్కి, పార్టీకి కూడా లేటేనా? నువ్వంటే కకృతిలో సమోసా, బిర్యానీ ఇంకా మందు కోసం వచ్చావు. నేను అలా కాదు కదా. అయినా నేనేమైనా యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నానా తొందర రావడానికి? జస్ట్ పార్టీయే కదా. నీ ముఖానికి యూపీఎస్సీ రాయడం అని కళ కూడా ఉందా నీకు? బొక్కులోది. నువ్వు మేనేజర్ కాలేదా? నేను యూపీఎస్సీ రాయలేనా? ఐఏఎస్ కాలేనా? ఏమైందిరా? మా వాచ్మెన్ కుక్క చచ్చిపోయిందంటారా? ఎంత ముద్దుగుండే తెలుసా? నువ్వు మాట వరుసకి యూపీఎస్సీ అని పదం వాడవు చూడు, ఆ కుక్క చచ్చిపోయింది. ఇంకా నిజంగా నువ్వు యూపీఎస్సీ క్లియర్ అయితే మేమందరూ పోతాం. కుక్క చచ్చిపోయింది వీడు యూపీఎస్సీ అన్నందుకు కాదు, కారు కుద్దడం వల్ల. ఆ కార్ ఏదో మీ ఇద్దరిని గుద్దేస్తే దరిద్రం పోద్ది మా ఆఫీస్లో. తప్పకుండా. రవి గారు, వీడేంటి మీ పార్టీకి వచ్చి మీ చావుని కోరుకుంటుండు? పర్లేదు, మనతో పెట్టుకుంటే ఏమవుతో చూపిద్దాం. ఏంట్రా, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సార్, మీరు హెచ్ఆర్ని గోపుతున్న సంగతి మీ వైఫ్కి తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాం సార్. ఏంట్రా,
అంత పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకుంటున్నారా? వద్దమ్మా, రండి కేక్ కట్ చేద్దాం. ఇప్పుడు వచ్చాడు దారిలోకి. పర్లేదు సార్, ఒకసారి చెప్పి చూస్తేనే కదా ఏం జరుగుతుందో తెలిసేది. వద్దమ్మా, వద్దు. అంత పెద్ద పెద్ద డిసిషన్స్ వద్దు. మీ ఇద్దరు కలిసి నా కొంప కొలేరు చేసేట్టున్నారు. నన్ను వదిలేయండి అయ్యా. పర్లేదు సార్, మీరు మేనేజర్ కదా, ఇవన్నీ మేనేజ్ చెయ్యాలి. నీకు దన్నం, నన్ను వదిలేయండి అయ్యా. ఆయన ఇంట్లో వైఫ్ని పెట్టుకొని ఇదేం పాడబుద్ధి సార్. హోమ్ ఫుడ్డే, బయట ఫుడ్డే. పప్పన్నం బాగుందని బిర్యానీ వదిలేలేం కదా. బిర్యానీ టేస్టే వేరు. ఆ ఊహ ఎంత బాగుందో. సరే, నేను వస్తా మరి. అష్ట దరిద్రుల్లో పెద్ద దరిద్రుడు రా వీడు. కరెక్టేరా. ఇంకా జరిగింది మర్చిపోలేదా? నీకెలా తెలుసు? ఒకసారి నీకు కాల్ చేసా, మీ మమ్మీ లిఫ్ట్ చేశారు. మాట్లాడుతూ అని తెలిసాయి. నీకు కాల్ చేసినట్టు మీ మమ్మీ చెప్పలేదా? నువ్వు నన్ను వదిలే 7 years అవుతుంది. స్టార్టింగ్లో బాగానే మాట్లాడినావు. నో కాల్స్, నో టెక్స్ట్. నువ్వు నన్ను మర్చిపోయినావు. అమ్మ కూడా నీ గురించి ఏం చెప్పలేదు. నీ టాపిక్ వస్తే అక్కడి నుంచి నేను వెళ్ళిపోతా కాబట్టి. అయినా గాయపడ్డ వాళ్ళకే కదరా నొప్పి అంటే ఏదో తెలిసేది. దగ్గరకు వచ్చి ఇప్పుడంతా బాగానేనా అని అడిగే వాళ్ళకి ఏం తెలుసురా? ఇంకెంతకాలం ఈ కోపం పెట్టుకుంటారా? ఈ కోపం నీకు మంచిది కాదురా. ఒకప్పుడు అర్జునుడు కృష్ణుడితో అన్నాడంట, నా ముందున్న వాళ్ళు నా వాళ్ళే ఇప్పుడు నేను దూరం చేస్తున్నారని. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అన్నాడంట, నీ వాళ్ళైతే నీకు తోడుగా అండగా నిలబడతారు, కాదు కాబట్టి నీ ముందు నిల్చున్నారు వాళ్ళు. ఇక్కడ అర్జునుడు ప్లేస్లో కృష్ణుడు, కృష్ణుడు ప్లేస్లో అర్జునుడు. అంటే ఏంట్రా? ఇప్పుడు నువ్వు పెద్ద పరమాత్ముడివి, నువ్వు కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నావు మీ ఫ్యామిలీతో. మూసుకొని కోపం తగ్గించుకో, నీకే మంచిది. ఏంటండి కృష్ణ గారు, అంతా బాగేనా? ఎలా సాగుతుంది లైఫ్? ఏముంటుందండి, అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఏ ప్రైమ్ మినిస్టరో లేకపోతే అట్లీస్ట్ ఏ చీఫ్ మినిస్టర్ అయిపోతుండే. అన్నీ అనుకున్నట్టు జరగవు కదండి. అనుకున్నవన్నీ జరగాలంటే మనసులో పీస్ అండ్ డెడికేషన్ ఉండాలి. ఒకవేళ డెడికేషన్ ఉన్నా పీస్ లేకపోతే దారి మధ్యలోనే ఆగిపోతాం. రవి, అసలు కృష్ణకి ఏమైంది? అతని మెంటల్ హెల్త్ కండిషన్ ఎందుకు అలా ఉంది? ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. అసలు వాడి బ్రెయిన్కి కనెక్షన్ ఉండాలిగా ఫస్ట్. అది కూడా పాయింటే. నేను సీరియస్గా అడుగుతున్నా. నేను సీరియస్గానే చెప్తున్నాను రాదా. మొన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ కోసం వెతికాడు ఆఫీస్ మొత్తం. 5 minutes తర్వాత రూమ్ స్ప్రే తీసుకొచ్చి ఇదిగోరా వాటర్ బాటిల్ అన్నాడు. అదేముందిరా, నిన్న ఫోన్ టార్చ్ చేసుకొని ఫోన్ కోసం రూమ్ మొత్తం వెతికాడు. అయ్యో, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదా? డాక్టర్ దగ్గరికి ఎందుకు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాడే పిచ్చడైపోతాడు. అంటే ప్రాబ్లం సీరియసా? చాలా సీరియస్, చిప్పు దొబ్బింది. రేయ్, నా గురించి లేనిపోని చెప్పకండి రా, ఆమెకి నన్ను పిచ్చోని అనుకుంటుంది. అనుకోవడం ఏంటి, ఆల్రెడీ అదే కదా మరి. హ్యాపీయా మీ ఇద్దరు? రాదా, అలా ఏం లేదు. నీతో ఆడుకుంటున్నారు, నేను పిచ్చిదాన్ని చేస్తున్నారు. నువ్వు వాళ్ళతో ఉంటే వాళ్ళు నేను ఇలానే ఆడుకుంటారు. నువ్వు వచ్చే ఇటు. అదేం లేదులే, నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఓకే. ఏంట్రా, తిన్నది అరగట్లేదా? వేలకోలమా? మేము ఇంకా తినలేదు. ఇప్పుడు కనుక నిజం చెప్పలేదంటే మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తోసి చంపేస్తా. నువ్వు చెప్పా తోసినా తోసేస్తుంది, అసలే బ్రహ్మ రాక్షసిది. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. చనిపోకముందు వాళ్ళు బాగానే బ్రతికారు. ఆయన చనిపోయాకే ఆయన వాళ్ళు కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. నేను కూడా వాడిని 12 ఏళ్ల వయసుకి వదిలేసి వెళ్ళిపోయినా. అప్పటి నుంచి ఒంటరిగా బ్రతుకుతున్నాడని తెలిసింది. లైఫ్లో ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం రాదా. బయట ఏదో అందరూ ఆల్ఫా మ్యాన్ అని చెప్పి అనుకుంటారు, కానీ అలా బ్రతకడం చాలా కష్టం. రాదా, నాకెందుకో వీడిని మాట వింటున్నాడు అనిపిస్తుంది. ఎందుకో
నువ్వు వీడిని ట్రాక్కి తీసుకొచ్చి సరైన దారిలో పెట్టగలవు అనిపిస్తుంది నాకు. నేను ఆఫీస్కి వర్క్ చేసుకోవడానికి వచ్చా, డిప్రెషన్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి కాదు. ప్లీజ్ రాధా, నువ్వే వాడిని ఎట్లయినా కాపాడు ప్లీజ్. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో ప్లీజ్. అవి కాళ్ళే. మరీ అంత ఎక్కేసిందా? 3 పెగ్గులేగా తాగాను. సుయోధన, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం వాడిని తమ వశంలోకి తెచ్చుకుని సరైన దారిలో పెట్టాలి. బలా మామ బలా. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. చియర్స్. Hello? 1 minute. I have a big news. Arey, our project has been approved by our client. Come on, guys. ఈసారి హెల్ప్ ఉంది. అరే, all thanks to our special dad. He helped us in talking to our client and project finish. రే రే రే. సోను, నువ్వు ఆ కేక్ని చూస్తున్న విధానం చూస్తుంటే 3 days నుండి ఫుడ్ లేని బికారోడ్లా ఉన్నావు. మీరు చూసే విధానం చూస్తే ఆ కేక్ మీకు పెన్షన్ అమౌంట్లా కనిపిస్తుంది. ఎప్పుడు దొరికినట్టు అద్దోలా చూస్తున్నారు. అంటే సోను, నేను మేనేజర్ని. ఆ కేక్ ఆటోమేటిక్గా నా ఫుడ్ పైన రిపోర్ట్ చేయాల్సిందే. టైంకి మేనేజర్ రిపోర్ట్ రాదు కానీ ప్లేట్లో కేక్ రావాలంట పొక్కలాగా. సోను, నౌ యూఆర్ గోయింగ్ టూ పర్సనల్. ఆ కేక్ నాకు ఇచ్చేసే. మీరు మేనేజరే కదా, మేనేజ్ చేయండి, అడుక్కోకండి. హే సోను, నాకు ఇచ్చేసే. నేను ఇవ్వను సార్. హే, నాకు కావాలబ్బా, ఇచ్చేసే. సార్ ప్రాజెక్ట్లో డబ్బులు దొబ్బేసి ఇప్పుడు కేక్ కూడా దొబ్బేశారా సార్? ప్రాజెక్ట్ డబ్బులు మళ్ళీ మేనేజ్ చేస్తాలేవయ్యా, ముందు ఇచ్చేసే కేక్. మరి ప్రాజెక్ట్ డబ్బులు ఇవ్వండి. ఇస్తాలే కదా నెక్స్ట్. నేను ఇవ్వండి సార్. హే, అరే నేను ఇవ్వండి సార్. అరే వాహ్, మస్తుందయ్యా. నువ్వు కూడా మాతో పాటు ఉండిపోవచ్చు కదరా ఫ్లాట్లో. ఏ ఉండరా. సరేలే, ఉంటా. రే రవి, కొంచెం మెల్ల మాట్లాడరా, తల పగిలిపోతుంది. అసలు నిన్న నైట్ ఏం జరిగిందిరా? ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ పెగ్. ఆయన నేను చెప్పడం ఎందుకు బ్రో, డైరెక్ట్గా చూస్తారుగా. రే శర్మ సార్కి ఏమైందిరా? గుడ్ మార్నింగ్ శర్మ సార్. ఆ నెక్కి బ్యాండ్ వేసారేంటి? గుడ్ మార్నింగ్ సోను. ఏం లేదు సోను, నిన్న రాత్రి తాగింది ఎక్కువైంది. సో స్టెప్స్ మీద నుండి జారిపడ్డా. సో అది మ్యాటర్. నాకు తెలిసినంత వరకు మీకు స్టామినా ఎక్కువనే కదా సార్? స్టామినానా? ఎంతసేపు సార్? అదే, ఎంత స్టామినా సార్?
అయినా ఈ దెబ్బలు చూస్తుంటే కింద పడినట్లేదు, ఎవరో కొట్టినట్టుంది. వాట్ ఆర్ యు టాకింగ్? నన్ను కొట్టడమా? నో వే. సార్ నిన్న రాత్రి ఇంట్లో ఏం అవ్వలేదు కదా? రై ఇట్రా. అంటే నీకు తెలుసు అనమాట ఏం జరిగిందో. ఎవడరా ఫొటోస్ పంపింది చెప్పు. సోను ఈడొకడు ఆఫీస్కి వచ్చిందే లేటు, రాగానే సోను సోను సోను. నైట్ మెడ కాదు తల పగాల్సింది. వస్తున్నా సార్. ఎవడరా ఫొటోస్ పంపింది? ఏం ఫోటో సార్, నాకేం తెలీదు. నిజం సార్, నాకేం తెలీదు. సరే, నాకు వాడు ఎవడో తెలిసిన రోజు వాడి బాడీ పైన కూడా ఇన్ని బ్యాండ్స్ ఉంటాయి. నేను ఎవరికేం చెప్పలేదు సార్. ఆయన నువ్వు చేసిన పనికి నా మీద పట్టుకున్నాడు. ఇంకొచ్చేపు ఉంటే సంకలేసి పిసికేటోడు తెలుసా? అరే నేనేం చేశారా? నేను నైట్ మీరే కదా సార్ తాగిన మత్తులో సార్ హెచ్ఆర్తో ఫ్లర్ట్ చేసే ఫొటోస్ వీడియోస్ వాళ్ళ వైఫ్కి పంపించేశారు. అసలే సార్ వాళ్ళ వైఫ్ ఊరికే ఆయన అనుమానిస్తుంటుంది. నేను రాత్రి చంపేసి ఉంటుంది. అరే అయినా నేను ఫొటోస్ ఎందుకు పంపిస్తారా? నిన్న నైట్ మీ ప్లేట్ నుంచి కేక్ పీస్ తీసుకున్నారని చెప్పేసి కోపంలో మీ దగ్గర ఉన్న ఫొటోస్ వీడియోస్ పంపించేశారు. అరే అరే ఇది కూడా చేయరా, నిజంగానే చంపేస్తాడు. ఆల్రెడీ ప్లాన్ చేశా సార్. ఓ పూలదండ 6 ఫీట్ల శవపేటిక రెడీగా చేయమని చెప్పా. మీరు చావడం ఆలస్యం. రే నువ్వేం చేయ, నువ్వు నీ దులోకో దండం రా బాబు. కృష్ణ ఎక్కడా? ఈరోజు కూడా లేటేనా? ఆయన మీకేనా హ్యాంగ్ ఓవరు, వేరే వాళ్ళకు ఉండదా? ఎందుకురా అరుస్తున్నావు? ఏమైందిరా? నిన్న బ్రో చేసిన కనకారానికి సార్ వాళ్ళ ఇంట పెద్ద విషయం జరిగింది తెలుసా? అదా ఆ ఫోటో విషయమా? ఏంటి నీకు కూడా తెలుసా? తెలుసు. ఏం జరిగిందిరా? సార్ వాళ్ళ వైఫ్ ఆయన కుక్కని కొట్టినట్టు కొట్టింది తెలుసా? పాపం ఆయన మెడ ఇలా అయిపోయింది. హెచ్ఆర్ ఖుషి వల్ల నా లైఫ్లో ఖుషి లేకుండా పోతుందిరా. హెచ్ఆర్ మ్యామ్ది తప్పే లేదు. మ్యామ్ సార్ని ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నారు. మీరే తప్పుగా తీసుకుంటున్నారు. రే మనం తీసిన ఫొటోస్ ఉన్నాయి కదా, అవి డిలీట్ చేశారా? లేకపోతే సంపుతాడు. అరే కరెక్టే రో. అరే సోను బ్రో కూడా చెప్దాంరా. ఆగరా, ఎంత టార్చర్ చేసిండు. దొరుకుతాడు ఏదో ఒక రోజు, సంపేని. ఇదేంటి ఇలా తయారై వచ్చింది? కొంప తీసి నేను రాత్రి జరిగి సీరియస్ తీసుకుందా? నిజం చెప్పాలంటే ఈరోజు ఆఫీస్ కంటే ఫంక్షన్ హాల్లో ఉంది కదా. రాధా గారు మీ శారీ బాగుంది కానీ మీరే బాలే ఆంటీలా ఉన్నారు. ఏదో ఒక రోజు ట్రీట్ అని చెప్పి ఫుడ్లో పాయిజన్ కలిపి చంపేస్తా. వద్దులే, ఇంత బతికి ఆంటీ చేతిలో చావాలని లేదు. శారీలో వచ్చావు, ఏంటి స్పెషల్? ఫ్యామిలీ ఫంక్షన్స్ అను అంతే సారీ రాధా శారీ బాగుంది కదా. నా బర్త్డేకి మా బాబాయ్ గిఫ్ట్ ఇచ్చారు. మీ బాబాయ్ టేస్ట్ బాగుంది కానీ నువ్వే బాలే. నీ అబ్బా. హలో మిస్టర్ సైలెంట్ మోడ్, ఏమైంది? ఏం లేదు. నువ్వేం లేదు అన్నావంటే ఏదో ఉంది. ఏం లేదు, ఐఎమ్ ఓకే. నువ్వేమనుకోనంటే నీకు ఒకటి చెప్పనా? చెప్పు. మనకు బాధ కలిగించే వాటిని కానీ, మనం అవసరం లేదు అనుకున్న వాళ్ళని కానీ మనం ఎక్కువ పట్టించుకోకూడదు. అలా వదిలేస్తేనే నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది. నువ్వు అలా చేయకపోతే నీ ప్రజెంట్ అండ్ నీ ఫ్యూచర్ రెండూ నీ చేతిలో ఉండవు. నువ్వు చెప్పేది కరెక్టే కానీ అది మన వాళ్ళ అయితే అప్పుడేం చేస్తాం చెప్పు?
మన అనుకున్న వాళ్ళే మనకు అపోజిట్‌గా ఉంటే వాళ్ళు మన వాళ్ళెలా అవుతారు కృష్ణ? డబ్బు కోసమో, అవసరం కోసమో మనతో ఉండేవాళ్ళు జీవితంలో కిందికి లాగుతారు తప్ప పైకెదగనివ్వరు. జరిగింది గుర్తుపెట్టుకో. కానీ ప్రతిసారి గుర్తు చేసుకోకు. నీ వాల్యూ నువ్వు చెప్తే వచ్చేది కాదు. చూపించాలి. సరే మరి బయటికెళ్దామా? ఆగు, టీఎల్ చెప్పొస్తాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇదే నా ఫస్ట్ డే ఆఫీస్కి రావడం. హా. బ్రో, నేను రాధా బయటికి వెళ్తున్నాం. ఓకే కదా నీకు? చాలా వర్క్ ఉంది కృష్ణ. కష్టం. బీ ఇన్ ది ఆఫీస్. నువ్వు ఫోటో తీసే విషయం మేనేజర్ చెప్పానా? ఈవినింగ్ వరకు వెళ్ళండి. నేను వర్క్ మేనేజ్ చేసుకుంటా. యూ గైస్ ఎంజాయ్. ఓకే కదా? అయితే నేను కూడా వెళ్తా. చంపేస్తారా నేను చేసింది చాలు. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉండేది. నా దగ్గర డబ్బులు లేవని డబ్బులు నన్ను చూసి వెళ్ళిపోయింది. హే పర్లేదా? అయితే బానే దెబ్బలు తగిలాయన్నమాట. అలా తగిలే ఇలా ఉన్నా. మరి ఎట్లాంటి అమ్మాయి కావాలి నీకు? నన్నుగా ఇష్టపడే అమ్మాయి కావాలి. మనకన్నా మనుషులకి వాల్యూ ఇచ్చే అమ్మాయి కావాలి. మన అనుకునే వాళ్ళకి స్టాండ్ తీసుకునే అమ్మాయి కావాలి. లైఫ్లో క్లారిటీ ఉన్న అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయిలు ఈ జనరేషన్లో ఉండరు కదా. నీకు మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తుందా? వీళ్ళు మా మామయ్య వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు. వెళ్దామా? ఆ, ఓకే గైస్, నాకు లేట్ అవుతుంది. బాయ్ బాయ్. హర్ష, ఫస్ట్ డే కదా, ఎలా ఉంది ఆఫీస్? ఆల్ సెట్ బ్రో. ఓ, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? పీజీ అయినా హాస్టల్ అయినా చూసుకోవాలి బ్రో. మా రూమ్కి వచ్చేసేయ్. అది నువ్వు కృష్ణుడివి, అది నీ ద్వారక. అందరిని పిలిచేయి. ఆహా, వాడు అలానే అంటాడు. నువ్వు వచ్చేయ్. సరే బ్రో. రాధా నా మరదలు రా. మెంట్లారా నీకు? ఆ అమ్మాయి వచ్చి 2 వారాలు కూడా కాలేదు, ఈలోపే మరదలైపోయిందా? ఆమె వచ్చిన 2 వారాలలో ఆమె పేరు రాధనో సుధనో కూడా తెలియదు. ఓయ్ మేడం అని పిలిచావు. అయినా నీకు రాధ మర్దలే అనుకున్నా, అసలు నీ కత్తి ఎక్కడుందిరా? మెంటలా నీకు? అది కాదురా, తన మమ్మీ సైడ్ ఫ్యామిలీ పిక్చర్లో చూసా. నాన్న ఇంకా బాబాయ్ వాళ్ళిద్దరు ఉన్నారు. ఈ కేసు ఏదో తేడాగుందేంటి? కేసే కాదు, వీడి లైఫే తేడా. ఇన్ని యూటర్న్స్ ఉన్నాయంద్రా నీ లైఫ్లో. ఈ మ్యాటర్ తెలియాలంటే మమ్మీకి కాల్ చేసి అడుగు. ఇప్పుడా? ఇప్పుడే. మాకు ఇంత పెద్ద థ్రిల్లర్ ఇచ్చావు కదా, సో ఇప్పుడే కాల్ చేయి.
ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా, పడుకుందేమో. రేపు ఇంటికి వెళ్ళి అసలు మ్యాటర్ ఏంటో కనుక్కోవాలి. మేము కూడా వస్తాం. మీ అందరూ వచ్చి ఏం చేస్తారా? తెలియాలిగా మాకు కూడా. తగలడండి. ఏంట్రా ఇలా చెప్పపెట్టకుండా వచ్చావు? ఏమైంది? ముందు నీళ్ళు తీసుకో. బాగున్నారా ఆంటీ? బాగున్నా నాన్న, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నా. బాగానే ఉన్నానంటానికి బాగున్నానంటానికి చాలా తేడానే ఉంది. ఇప్పుడు చెప్పు, ఏంటి ఇలా సడన్గా వచ్చావు? అమ్మా, నాకు సొంతమైనత ఉందా? హా? ఈ సంగతి నీకెలా తెలిసింది? అంటే నిజమన్నమాట. హ్మ్. అవునరా, నిజమే, నీకు సొంత మేనత్త ఉంది. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. తనకి విషయం చెప్దాం అనుకున్నప్పుడు తన ఫోన్లో ఫ్యామిలీ ఫోటో చూశాను. అందులో నానా బాబే ఉన్నారు. అది చూశాక నాకేం మాటలో కూడా తెలియలేదు. మన అనుకునే వాళ్ళు మనం సరిగ్గా పట్టించుకోవట్లేరు. అలాంటిది కొత్తగా మేనత్త అని తెలిసాక భయంగా ఉందమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? మనం ఎందుకు దూరంగా ఉన్నాం? మనం ఎక్కడున్నామో కూడా వాళ్ళకి తెలియదంట. ఇదంతా మీ తాత వల్లనరా. వంశంలో అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పులేదు, కానీ అమ్మాయిలు ప్రేమించేసరికి కులం అడ్డొచ్చింది మీ తాతకి. ఎందుకని? నేను మీ నాన్న ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. మీ నాన్న అందరిలో పెద్దవాడు కాబట్టి ముందే పెళ్ళయ్యింది. తాత ఎలాగో పెళ్లి కొప్పుకున్నాడని చెప్పి తను ప్రేమించిన వాడి గురించి చెప్పింది మీ అత్త. ఇది విన్న వెంటనే మీ తాత బాగానే ఉన్నాడు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్లే కులం పిచ్చి అని రేపెట్టారు. ఆ తర్వాత అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకొచ్చే అమ్మాయికి కులం మారదు, కానీ అమ్మాయి ప్రేమిస్తే మాత్రం కులం తక్కువ వాడికి ఇచ్చారని చెప్పేసి అందరూ ఎక్కడ నింద వేస్తారో అని చెప్పి పెంట పెంట చేశారు. ఇది విన్న వెంటనే మీ అత్తని పిలిచి ఈ పెళ్ళికి మేము ఒప్పుకోవట్లేదు అని బలవంతంగా పెళ్లి చేయడానికి చూశారు. ఎక్కడ బలవంతంగా పెళ్లి చేసేస్తారని చెప్పి మీ అత్త ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ అత్త తప్పు లేదు కదమ్మా. ఇందులో అత్త తప్పేం లేదురా. అత్త తప్పల్లా ప్రేమించడమే. ఇప్పుడు నువ్వు బాగానే అంటున్నావు అత్త తప్పేం లేదని. మా కాలంలో ప్రేమ గొప్ప కులం గొప్ప అంటే కులమే గొప్ప అనేవాళ్ళు. ఈ కులం కొట్లాటల్లో మీ అత్త తట్టుకోలేక తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. అందుకని రావడం లేదన్నమాట అత్త. కాదు, ఇది సగమే. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఓడి అమ్మ, ఏం ట్విస్టులు రై! నీ లైఫ్లో కన్నా నీ ఫ్యామిలీలో ఎక్కువ ట్విస్టులు ఉన్నాయి కదా. అరే నువ్వు ఆగరా, మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? మీ అత్తని గెంటేసిన బాధ మీ తాతకి ఎప్పుడూ ఉండేది. అదే బాధలో ఆయన చనిపోయాడు. చనిపోయే ముందు మీ నాన్నతో ఇలా అన్నారు, జానకిని గెంటేసి తప్పు చేశాను అని. ఆడపిల్లకి మెట్టినీళ్ళు ఎంత ముఖ్యమో పుట్టినీళ్ళు కూడా అంతే ముఖ్యం. తను ఎక్కడున్నా సరే వెతికి ఇంటికి తీసుకురమ్మని చెప్పారు. తర్వాత చాలా చోట్ల వెతికాం. 6 సంవత్సరాలు వెతికాం, తన అడ్రస్ దొరకలేదు. ఒకరోజు మీ నాన్న క్లోజ్ ఫ్రెండ్ తరుణ్ కాల్ చేసి చెప్పాడు, తనని హైదరాబాద్లో చూశాను అని. ఇది విన్న వెంటనే ఈ విషయాన్ని మీ బాబాయ్కి చెప్పారు.
అదే రోజు మీ నాన్నకి యాక్సిడెంట్ కూడా అయింది. బాధపడకమ్మా. మరి బాబాయ్ వెళ్ళాడా అమ్మా? లేదురా, వెళ్ళలేదు. నేను అనుకున్నా వెళ్ళడని. డబ్బు పిచ్చి ఎక్కువ కదా, తలపొగరు ఎక్కువ నా కొడుకుకి. రేయ్, అమ్మ వాళ్ళు మనల్ని మనుషుల్లాగా కూడా చూడలేదమ్మా వాళ్ళు. ఊరుకుంటున్నాను కదా అని పెద్దవాళ్ళని ఎంత పడితే అంత మాట్లాడుతున్నావు. అసలు మీ బాబాయ్ గురించి నీకేం తెలుసురా? తన సొంత కొడుకు కన్నా నిన్నే ఎక్కువ ఇష్టపడ్డారు. మన ఫ్యామిలీ ఇలా అవడానికి కారణం మీ పిన్నిరా. మీ బాబాయ్ నిన్ను గుండెల్లో పెట్టుకుని పెంచాడురా. అలాంటి మనిషిని వాడు వీడు కొడుకు అంటావురా? మరి ఎందుకు వెళ్ళలే బాబాయ్ ఆ రోజు అత్త దగ్గరికి? ఏ రోజైతే మీ బాబాయ్కి మీ అత్త అడ్రస్ తెలిసిందో అదే రోజు వెళ్దాం అనుకున్నారు. కానీ మీ పిన్ని కులమతాల గొడవల గురించి మొదలుపెట్టింది. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుని లేచిపోయిన దాన్ని ఇంటికి తీసుకురావద్దు, తీసుకొస్తే నీకు విడాకులు ఇచ్చి నీ ఆస్తి మొత్తాన్ని రాయించుకుంటానని బెదిరించింది. ఆ మాటలు విన్న మీ బాబాయ్ మెల్లగా మనకి దూరం అయిపోయాడు. చిన్నప్పుడు నువ్వు చదువుకుంటున్నప్పుడు నా జీతం 10,000. ఆ జీతంతో ఇల్లు, నీ చదువు, సరుకులు ఇలా అన్నీ ఎలా చూసుకున్నాను అనుకున్నావు? మీ బాబాయేరా మన తిండికి, నీ చదువుకి నెల నెలా డబ్బులు పంపించేవాళ్ళు. నీ డిగ్రీ డొనేషన్కి కూడా 1,00,000 రూపాయలు అవుతాయి అంటే మీ బాబాయ్ ఇచ్చారు. ఇప్పుడేదో ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిందని ఈ విషయం తెలిసింది. ఒకవేళ ఆ అమ్మాయి నీ జీవితంలోకి రాకుండా ఉంటే అసలు ఈ నిజం నీకు తెలిసేదా? రేయ్, నువ్వెందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు? నేను ఎవరైతే రెస్పెక్ట్ చేయాలో అతని లైఫ్ మొత్తం తిట్టుకున్నా కదరా. రేయ్, ఇప్పుడు నీకు నిజం తెలిసింది, తప్పు తెలుసుకున్నావు. జరగాల్సింది చూద్దాం పద. వెళ్ళి రాధాకి నీ ప్రేమ విషయం, ఫ్యామిలీ విషయం చెప్తాం. కృష్ణ, ఇప్పుడు నీకు నిజం తెలిసింది. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆలోచించి చెయ్యి. ఎవరు? నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాడంట, ఇవాళ వచ్చి ప్రపోజ్ చేశాడు. మరి నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదు, ఫ్లవర్ బాగుంది కదా అని తీసుకున్నా, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఫ్లవర్ బాగుందని తీసుకున్నావా? పూలు అమ్ముకునేదానివా? నీ ఎలా? రే, నన్ను మించి మీరెక్కడికి వెళ్తున్నారు? రేపు ఆఫీస్లో చెప్తాలే, బాయ్. రేయ్, ఆమె వాడి లవ్ యాక్సెప్ట్ చేయలేదంటరా, పువ్వు బాగుందని తీసుకుందంటరా. నిజమా? ఆ, అయితే తనకెళ్ళి మొత్తం నిజం చెప్పేసి. ఆగాగు. నువ్వు ఈ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్తో వెళ్తే మొత్తం పెంటే. రేపు పొద్దున ఫ్రెష్ మైండ్ తోటి తనకెళ్ళి చెప్పు. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పద, నడు. రేపు ఇప్పుడు వస్తాడో తెలీదు. నువ్వు రేపు వాడిని ఆఫీస్ తీసుకొని వచ్చాయి, తాడో పేడో తెలిపోవాలి. సరేరా. రాధా, 5 minutesలో కాన్ఫరెన్స్లోకి వచ్చేయి, నీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది. సరే. రే ఏంట్రా వాడు రాడా ఆఫీస్కి? అరే వాడు రావడం లేదురా. ఫోన్ ఇవ్వడానికి ఒకసారి. అరే నేను ఇప్పుడు మాట్లాడను రా. హలో
కస్టమర్ కేర్లో పని చేస్తున్నావు, హలో అని సాగదీస్తున్నావు. నీకోసం అన్నీ ఇక్కడ సెట్ చేస్తే నువ్వు పిరుకోట్ల రూమ్లో అనుకుంటున్నావారా? గాజులు వేసుకున్నావా? మూసుకొని ఆఫీస్కి రా. అవునరా, నేను గాజులు వేసుకున్నా. హ్యాపీయా? విన్నావుగా, అది పరిస్థితి ఇక్కడ. అరే నువ్వేం చేస్తావు తెలియదురా. ఆడ గంటలో ఆఫీస్లో ఉండాలి. రాధాకి ప్రపోజ్ చేయాలంతే. కూర్చోరా. రే నేను ఎంతో ఓపికతో ఉన్నా. రే ఏంట్రా నీకు ప్రాబ్లం చెప్పడానికి? అరే నా వల్ల కాదురా, తను చూస్తుంటే నా హార్ట్ బీట్ పెరుగుతుంది, వణుకు పుడుతుందిరా. అరే అది మనిషేరా, దయ్యం కాదు, పోయి చెప్పు. అయినా చెప్పాలనుకున్నప్పుడు చెప్పేసి కదన్నా, ఎందుకంత ఆలోచిస్తున్నావు? హలో గాయస్, అందరు ఇక్కడే ఉన్నారా? అర్జున్ కూడా వచ్చాడు. నీ దగ్గర ఆఫీస్ యాక్సెస్ ఉందా? అది ఇప్పుడు నీకు అవసరమా? అంటే కృష్ణ నీకు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. అవునా, ఏంటది? గుర్తుంది కదా, నువ్వు చెప్పకపోతే రాదని తన ఫ్రెండ్తో సెట్ చేస్తా. గైస్ వాట్స్ హ్యాపెనింగ్? బ్రో వీఆర్ ఇన్ మీటింగ్, ప్లీజ్ కమ్ లేటర్. నేను లేకుండా మీటింగ్ ఏంటి? గైస్ వాట్స్ గోయింగ్ ఆన్? సార్ 5 minutes ప్లీజ్. సార్ మీ వైఫ్కి ఫొటోస్ పంపించి సోను బ్రో సార్. ఒరే నీ అబ్బా, మీ అమ్మ జానకి. ఆగు, మా అమ్మ పేరు జానకి అని నీకెలా తెలుసు? నేను నీకు ఎప్పుడు చెప్పలే కదా. మా నాన్న ఇంకా బాబాయ్ వీళ్ళంతా సొంత అక్క తమ్ముళ్ళు. మా నాన్న మీ అమ్మగారికి సొంత అన్నయ్య అవుతాడు. నాకు ఈ విషయం తెలియదు. ఆ రోజు నువ్వు ఫ్యామిలీ ఫోటో చూపిస్తున్నప్పుడు వీళ్ళు మా మామయ్య అని చెప్పావు కదా, అందులో ఒకరు మా నాన్న, ఇంకొకరు మా బాబాయ్. అత్తయ్య పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు తాతయ్యకి ఈ విషయం తెలిసి అత్తని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు. తప్పు తెలుసుకునే లోపు తాతయ్య చనిపోయాడు. మీ అడ్రస్ కోసం మా నాన్న చాలా వెతికాడు. మిమ్మల్ని కలవాలి, కలిసి అంతా సరి చేయాలని. ఈ లోపే మా నాన్నకి యాక్సిడెంట్ అయిపోయింది. మా అమ్మాయి విషయం చెప్పేదాకా నాకు కూడా తెలియదు నాకు సొంత అత్త ఉందని. మన ఫ్యామిలీస్ని కలపాలని మా నాన్నగారు అనుకున్నారు. ఈ లోపు యాక్సిడెంట్ అయ్యింది. ఆయన లేరు, ఆయన ప్లేస్లో నేనున్నా. ఈ విషయం అంతా అత్తకి చెప్పి మన ఫ్యామిలీస్ని మళ్ళీ కలుపుదాం అనుకుంటున్నా. నాకు ఇదంతా ముందే తెలుసు. ముందే తెలుసా? ఎలా? రాత్రి రవి తాగేసి నాకు మొత్తం చెప్పేశాడు. నువ్వు చెప్దాం అనుకున్నప్పుడు నన్నెందుకు పిలిచావురా? అరే 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 రాత్రి తాగినాక నాకేం గుర్తులేదురా. నోటి దులతో చెప్పారా? వదిలేవాడిని, అంతే చెప్పాడు, ఇంకేం చెప్పలేదు. నిజం చెప్పురా, లేకపోతే చంపేస్తా. అరే నేనేం చెప్పలేదురా, నాకేం గుర్తులేదురా. ఇంకేం చెప్దాం అనుకున్నావు కృష్ణ? ఇంకోటి ఉంది, నా నోటిదులు. రాధా, నేను ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తా రాధా. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం అస్సలు రాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధా. ఇది మన ఫ్యామిలీ గురించి తెలిసినప్పుడు కాదు, నువ్వంటే నాకు ముందు నుంచే చాలా ఇష్టం. సార్ ఫోటోస్ ఎందుకు పంపరా? చెప్పు, ఫోటోస్ ఎందుకు పంపలేదు సార్.
ఫోటోస్ ఎందుకు పంపావు? సార్ నిజంగా పంపలేదు సార్. చెప్తావా ఇప్పుడు చస్తావా? సార్ నిజం సార్. నువ్వు ఎలా చెప్పావురా? నువ్వు ఎలా చెప్పావు? నువ్వు ఎలా చెప్పవో నేను చూస్తాను. రాజ్ చెప్తావా లేదా? చెప్తావా లేదా? సార్ నేను చేయలేదు సార్. నాకు తెలియదు, నువ్వు చెప్పాలి. సార్ నిజం సార్. వదిలేండి సార్, ఏదో తాగిన మతలే చేశాడు. నీకు తెలియదు రవి, వీడి వల్ల నేను ఎంత టార్చర్ పడ్డానో మా ఇంట్లో. వీడిని వల్ల నేను చంపేస్తాను. ఆడిన సుద్దపు సార్ నెంబర్ ఫోటో అంటాడు వాడు. వాడి దగ్గర ఫొటోస్ ఉన్నాయి. అదే సార్ 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 నువ్వు కూడా నా దీంట్లో. సార్ 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 నా దగ్గర ఏం లేవు సార్ ఫొటోస్. కావాలంటే ఫోన్ చెక్ చేసుకోండి. సార్ కావాలంటే సోను ఫోన్ చెక్ చేయండి సార్. సోను ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి. సోను ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి. ఏంటో ఇది? చెప్పేశాడా? చెప్పేశాడు. అమ్మయ్యా. కృష్ణ, నువ్వంటే కూడా నాకు ఇష్టమే, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇంకో టెస్టా? అబ్బా, ఏ ప్రాబ్లం అయినా సరే మన ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం.